ఏం అలా కూర్చున్నారు? పచ్చివాసన వల్ల కాలు పడిపోయింది. పక్షవాతం వచ్చిందా? ఎన్ని రోజుల క్రితం వచ్చింది? ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. 10 ఏళ్ళు అవుతుంది. మీరు ఏం పని, మీ వృత్తి ఏంటమ్మా? ఏం చేయనండి. ఆ, ఎక్కడికైనా వెళ్తే పడిపోతాడేమో అనేసి ఒళ్ళీసురు కూడా ఉందండి అతనికి. ఆ, కాలు గుబుక్కుమని నెగనన్ని పడిపోతాడేమో భయం మీద ఎక్కడికి వెళ్ళండి. సచివాలయంలోని చూడడానికి 2000 ఇస్తాం. మొంట నుంచి వెళ్తాను. మీకు పెన్షన్ వస్తుంది ఇద్దరు ఎవరో ఒకరికి? ఈ బాబుకి వస్తే మందులకే వస్తాయండి. అనకూడదు, ఆకలి తూలో పోవడం, అన్నం కొంత అడిగి రావడం, తినడం చేస్తాను. ఏమ్మా ఎందుకు ఇంట్లో వంట చేయరా? చేస్తానండి, ఊరి మీద బతికే కదండి అది. మరి వచ్చిన డబ్బులు ఏం చేస్తారమ్మా? మందులకి అయిపోతాయి కదండి. ఒక 2000 అవుతాయి మందులకి. వైజాగ్ వెళ్తాం కదా. ఎన్ని నెలలు? 2 నెలలకు ఒకసారా? నెలకోసారి వెళ్తాను మందులకి. మీకు 2000 జీతం వస్తుంది. మొంట నుంచేనండి జాయిన్ అయినాను. అవును, మొదటి నుంచి మీకు పని చేయడం అలవాటు లేనట్టుంది. చిన్నప్పటి నుంచి మీకు అలవాట్లేదు. బాబు పడిపోతాడేమో అనేది భయం మీద ఎక్కడికి వెళ్ళండి. ఇప్పుడు ఓకేలే, 10 సంవత్సరాలు ఇప్పుడు బట్టి ఈ వంపు మీద అలా ఎక్కడికి వెళ్ళట్లేదు అంటున్నారు, కానీ మొదటి నుంచి మీకు పని చేసి అలవాటు లేదండి. తెలిసిపోతుంది కదా మీకు. ఏం పనికి వెళ్తాం అన్నా వెళ్ళాలండి, తప్పదు. మరి అతను పరిస్థితి చూసి నన్ను వెళ్ళండి. ఒకరిమే ఉన్నామండి ఇక్కడ. మరి పడిపోయినా ఏం చేసినా మరి ఎవరు ఇస్తారండి చెప్పండి.